అంటే రాబోయే సినిమాలు మీరు నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడేదానికంటే ముందు మైమ్కి సంబంధించి చూస్తే కనుక అంటే మీరు ఒక మైమ్ ఆర్టిస్ట్గా ఎలా ఫేమ్ అయ్యారు అంటే ఒక హన్మకొండ లాంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మీరు ఆ! అంతర్జాతీయ స్థాయిలో మైమ్లో సంబంధించినటువంటి ఒక క్రియేషన్ ఎలా ఎంత సాధ్యమైందని? నాకు ఒక గురువు మొదట్లో నేను నేర్చుకున్నప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఏంటి అనేది తాపత్రయం ఎక్కువగా ఉండేది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో పి. నాగభూషణం గారు అనేవి వారు మొదటి గురువు. సో, ఒక రాష్ట్ర స్థాయి లోపల నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక సరుకు, ఒక మతలబు ఒక కొంత నాలెడ్జ్ వాడి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సారీ ఫర్ ఇంటరప్షన్. ఆ! అంటే మీరు మొట్టమొదట మైమ్ ఆర్టిస్ట్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ! కొంతమంది మిమ్మల్ని నిరాకరించారు, అవును. వద్దనుకున్నారని చెప్పేసి కూడా కొంత అంటే వాళ్ళు నేను ఇప్పుడు మనకు పిల్లవాడికి ఏదైనా వద్దు అన్నారనుకోండి, మనం ఏమనుకుంటాం సడన్‌గా నాకు ఇష్టం లేక వద్దు అన్నాడు అని అనుకుంటాం. అలాగే నన్ను నేర్పించమని నేను వెళ్ళినప్పుడు వాళ్ళ విధానం నాకు ఆనాడు లోపల నాకు బాధ కలిగింది. యాహ్! వాళ్ళు ఆ బాధ వల్ల ఏమైందంటే వాళ్ళ మీద కోపం లోపల నేను ఏదైనా చేసి సాధించాలని పట్టింది. ఒక రకంగా వాళ్ళు నాకు గురువులే. ఓకే. ఆ విధంగా చేయకపోతే నేను ముందుగా ఉండేవాడిని అంటే కాదేమో. తెలంగాణ వాళ్ళు అని చెప్పేసి పేరుతో మిమ్మల్ని కాస్త లేదు, వ్యతిరేకించారు. తెలంగాణ, ఆంధ్ర అని అప్పట్లో లేదు. హ్మ్. అప్పట్లో ఏంటంటే నేర్చుకోవడానికి ఇది ఒక చిన్నపాటి జెలస్ అంతే. ఓకే. అది కూడా క ఈ చెప్పడానికి ఏం లేదు. అందులో కూడా ఒక మర్మం దాగి ఉంది. సో, భగవంతుడు నన్ను ఆ రూపం లోపల ఏదో ఓకే. ఇంకో కోణంలో ఆవిష్కరణ చేయడానికి జరిగింది. బట్ ఐ గాట్ ఏ గ్రేట్ గురు. తర్వాత నాగభూషణం గారి తర్వాత పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారి కల్కటా, తర్వాత చిన్నజీఆర్ స్వామి గారు నాకు స్పాన్సర్ చేశారు అమెరికాకి లాస్ట్ వెళ్ళడానికి. 1,00,000 ఇచ్చేసి డొనేట్ చేసి స్వామి వారు నాకు పంపించారు. టోనీ మ్యాంటనర్ గురు. తర్వాత జపాన్ లోపల బాడీ అండ్ మూమెంట్ ట్రైనింగ్, ఓకే. అది 41 days. దట్స్ వరల్డ్లో ఇద్దరికి స్కాలర్షిప్ ఇస్తారు, నాకు అందులో నేను ఒకడిని. 41 days రిగరస్ ట్రైనింగ్ అన్ని చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. అంటే రోజుకు 2 టమాటాలే నా ఫుడ్. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పొలం పనులు, ఓకే. 2.5 గంటలు నాన్ స్టాపింగ్ జంపింగ్, ఇట్లా చాలా వెరైటీగా ఉంటుంది. భూమిలో మమ్మల్ని పూర్తిగా పాతి పెట్టేవాళ్ళు, నీళ్ళల్లో ఉండే ఇలా. జపాన్లో అదంతా ఇండియన్ ఓరియంటెడ్ టెక్నిక్సే. ఓకే. బట్ నేను ఒక భారతీయుని అయిన నుండి వేరే దేశానికి వెళ్ళి నేను నేర్చుకున్నాను. అంటే ద పాయింట్ ఏంటి, ఎక్కడున్నా కానీ విద్య. సో అది నన్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది. సో ఈ కళ లోపల ఎలా అంటే ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు ఎక్కడానికి అనేది నేను ఎప్పుడు ఆ కోణంలో ఆలోచించలే. ఎలా అంటే ఒకటి నేర్చుకుంటే 2 ఓపెన్ అయ్యేది, ఇంకోటి అవి చేస్తే కానీ ఇంకోటి రాదు. సో అట్లా ఒక యోగా కంప్లీట్ చేశాను. తర్వాత కలరీ ఫైట్ బేసిక్స్ నేర్చుకున్నాను, తాయిచీ బేసిక్స్ నేర్చుకున్నాను.